తెలంగాణ ఉద్యమం అని మనిషికి ఎప్పుడు కూడా గొప్ప స్మృతులు గుండెల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చాలామంది తెలియదు. చిల్లరి చరిత్ర గుండెల్లో ఉండకపోవచ్చు, కానీ ప్రజల కోసం కొట్లాడిన చరిత్ర ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటుందనే విషయం మర్చిపోతున్నారు కొంతమంది. ఆ బంధం ఈ నియోజకవర్గాన్ని తెలంగాణ తెచ్చుకున్నాం. మీకు తెలుసు, మొత్తం ఈ కరీంనగర్ జిల్లాలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా, ఈవెన్ కేసీఆర్ ఎన్నికలు వచ్చినా, 2006లో ఎన్నికలు వచ్చినా, 2008లో ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎక్కడ ఉద్యమాలు జరిగినా మొత్తం తెలంగాణకు నాయకత్వం వహించిన గడ్డ హుజరాబాద్ గడ్డ. చాలామందికి తెలియదు ఇది. ఇక్కడి నుంచే మహబూబ్నగర్ సద్దులు కట్టుకొని పోయేది, ఇక్కడి నుంచే కరీంనగర్ సద్దులు కట్టుకొని పోయేది. మామూలు తిరిగి 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 తర్ఫీదు అయిపోయింది హుజరాబాద్లో. అంటే అంత గొప్ప పాత్ర పోషించిన గడ్డ హుజరాబాద్. అధికారంకి వచ్చిన తర్వాత ఇక మనం ఏం పని చేసుకున్నామో ఇప్పటిదాకా సతీష్ చెప్పాడుగా, కమలాపూర్ దుబ్బల మీద పోతే తెలుస్తుందని. మొన్నటి వర్షాలప్పుడు దీని ఇంపార్టెన్స్ ఉందో ఇప్పుడు తెలిసిందని మీరు చెప్పింది, దాని గురించి మాట్లాడాను నేను. ఇలా కొన్ని 100 కోట్ల రూపాయలతోటి ఇంకొక 20-30 ఏళ్ళు ముందుగా ఆలోచన చేసి ఇవన్నీ చేసుకున్నాం. ఇవాళ చిల్లరగాళ్ళు చిల్లర వేషాలు వేసి డ్రామాలు వేసి, సరే ఇప్పటిదాకా కానీ అంటుండు ఏడుతా అంటే వేసినాం, సత్తా అంటే వేసినాం, అంటే వేసినాం అయిపోయింది, అయిపోయాయి. దానికి తప్పకుండా మూల్యం చెల్లించాల్సిందే. నేనేమంటున్నా, ఇవాళ మీకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు సర్పంచ్ని గెలిపించేయండి, మీరు ఎంపీటీసీలను గెలిపించేయండి, మీరు ఎంపీపీలను గెలిపించేయండి, మీరు జెడ్పీటీసీలను గెలిపించేయండి. నీకు గుర్తు చేస్తున్నా, మళ్ళా 2004లో మనం అధికారం లేము. నేను ఎమ్మెల్యేగా ఉండగానే అధికారం లేము, కానీ ఏనాడు కూడా అధికారం లేం కదా, మాకు ఈ పని కాదు కదా అని మాత్రం ఎప్పుడు అనలే. మీకు ఒక సజీవ సాక్ష్యం చెప్పిపోతా. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ 2008 జీవన్రెడ్డి గారు మంత్రి ఉన్నట్టున్నది, ఆర్ఎండ్బి మంత్రి. రత్నాకరరావు గారు దేవాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారు. 20 ఏళ్ల క్రితం జమ్మికుంట ఫ్లైఓవర్ కోసం కొబ్బరికాయ కొట్టిపోయింది. కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు మామూలు కాదు, మంత్రులు అన్నాడు. చివరి కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారు కూడా రైల్వే మంత్రిగా ఉండి కొబ్బరికాయ కొట్టిపోయింది. నేను ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి నేను బ్రిడ్జి శాంక్షన్ చేయిస్తా అంటే నన్ను ఏమని తెలుసా, ఈ ఈటలందరూ తెలియనట్టున్నది, కొత్త బాలసంతోడు పొద్దున్నట్టుగా అని మాట్లాడింది నన్ను. నేను బాలసంతోడు అవమానపరచలేదు సుమా, ఏమని అనుకున్నారు. నన్ను అన్న మాట చెప్తున్నా, కొత్త బాలసంతోడు పొద్దున్నట్టుగా ఈ ఈటలందరికి ఏం తెలుసా, బ్రిడ్జి శాంక్షన్ చేస్తా అంటాడు. పెద్ద దామోదర్ రెడ్డి శిలాపలకం వేసిండు, దత్తాత్రేయ గారి శిలాపలకం అయితే కాలేదంటే నేను అప్పుడు చెప్పిన, నేను చిన్నవాణ్ణే కావచ్చు కొత్తవాణ్ణే కావచ్చు, కానీ కట్టించిన తర్వాతనే మీకు ముఖం చూపిస్తా అని చెప్పిన. నేను శాంక్షన్ చేసుకొని వచ్చి తల్లాడిన భూమి ఏవయా గిది అంటే ఎవడు ఇవ్వకపోతే లాస్ట్కి అక్కడే కడతా అంటే రత్నాకరరావు గారు పాపం చనిపోయినారు, జీవన్రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు. వారు అన్న మాట ఏంటంటే, మీ ఎమ్మెల్యే గారు కొత్తోడే అయినా పట్టుబట్టి ఇగో ఈ బ్రిడ్జ్ కట్టిస్తుందని చెప్పిండు వాళ్ళు. నేను శిలాపలకం వేయడానికి పోయేటప్పుడు కాంట్రాక్టర్ వచ్చి ఆడ ఐరన్ దించిన తర్వాత సిమెంట్ బ్యాగులు వచ్చిన తర్వాత కంకర పోసినాకనే పోయి కొబ్బరికాయ కొట్టేసింది, ఎందుకంటే నమ్మకం లేదు కాబట్టి. సరే మొత్తం మీద అది కట్టుకున్నాం. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మనం గవర్నమెంట్లో లేకపోవచ్చు కానీ పని ఎప్పుడు ఆగలేదని చెప్తున్నాను నేను. పని ఎప్పుడు ఆగలేదు. మా సీఎం రిలీఫ్ ఫండ్లు ఎక్కడ ఆగలే, మా ఇందిరమ్మ ఇల్లు అన్నాడు పేరు, అవి ఎప్పుడు ఆగలే, మా రోడ్లకు డబ్బులు ఎక్కడ ఆగలే. 2014 వరకు కూడా మీకు ఇప్పుడే గుర్తు చేసిపోతున్నా, ఈ నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2004 వరకు ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నానో, నేను ఉన్న 10 ఏళ్ల కాలంలో, నేను అధికారం లేను, మంత్రిగా లేకపోయినా, గవర్నమెంట్ లేకపోయినా, గంత కంటే ఎక్కువ సబ్స్టేషన్లు వచ్చిన చరిత్ర ఈ హుజరాబాద్. మీకు తెలుసో తెలియదో, ఒకటే జమ్మికుంటలు ఉండే 132 kV సబ్స్టేషన్. ఇవాళ నాకు కమలాపూర్ మండలానికి కూడా ఒక 132 kV సబ్స్టేషన్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. హుజరాబాద్ కూడా ఒక 220 kV సబ్స్టేషన్ వచ్చింది.
వేణ వెంక కూడా శాంక్షన్ చేయించిన. కానీ వాళ్ళు అన్నారు ఎందుకు పెట్టుకుంటావు సార్, ఇది లోడ్ లేదు పాడు లేదు, ఇదంతా రూరల్ ఏరియా అంటే పెట్టరాదా నీదేం పోతుందని చెప్పి బెదిరించిన. అంటే ఇవాళ మీ ఇక్కడ చూడండి ఎన్ని సబ్స్టేషన్లు లేవు. ఒకనాడు కమలాపురం ఒకటి ఉండే, ఆ తదుపరి ఇవాళ ఉప్పల్లో గూరిపత్తులు వచ్చే, శరీరంలో వచ్చే, కానిపత్తులు వచ్చే, 2 ఉంటే ఎన్ని వచ్చినాయి ఒకసారి లెక్కలు పెట్టుకోండి మీరు. ఈ మండలంకి ఒక్క మండలంలో నేను రాకముందు ఎన్ని సబ్స్టేషన్ ఉండేది, నేను వచ్చినాక ఎన్ని సబ్స్టేషన్ లేదు. నేను అప్పుడు ఎమ్మెల్యేని మాత్రమే తప్ప అధికార పార్టీ మంత్రిని కాదు. అంటే అర్థం ఏంటంటే ఈ సబ్స్టేషన్లు, రోడ్ల నిర్మాణాలు, ఈ స్కూళ్ళు ఎవడి జాగీరు కాదు, ఎవడి సొంత ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఇయ్యడు, ప్రభుత్వపరమైన డబ్బుతో మాత్రమే కట్టుకుంటామని చెప్పదలుచుకున్నాం. ఇలా 2021 తర్వాత కూడా నేను గెలిచిన తర్వాత నాకు డబ్బులు ఇవ్వాలి. కానీ ఆ మూర్ఖ ప్రభుత్వం కాబట్టి, మూర్ఖపు ఆలోచన ముఖ్యమంత్రి కాబట్టి కావాలని చెప్పి మీరు గెలిపిస్తారా ఈటలందని అని చెప్పి పగబట్టి చేయలే కావచ్చు. కానీ లేకపోతే తప్పకుండా మన హక్కు మనం చేసుకునే సత్తా మనకు ఉన్నది. ఇవాళ మీరు హైదరాబాద్లో ఇవాళ నేను బీజేపీ ఎంపీని, అక్కడే నేనేం అధికార పార్టీ ఎంపీని కాదు. కానీ హైడ్రా మీద పేదల గుడిసెలు కూలగొడుతుంటే, హైడ్రా పేరిట పేదల ఇల్లు కూలగొడుతూ ఉంటే దాని మీద కన్నెర్ర చేసి కొట్లాడింది ఎవరో ఒకసారి మీరు తెలుసుకోండి. ఇవాళ మొత్తం నేను తిరుగుతూ ఉంటే, బిడ్డ నువ్వు వచ్చినావు కాబట్టి మా గుడిసె మిగిలింది, మా ఇల్లు మిగిలింది బిడ్డ, లేకపోతే మళ్ళీ ఆగం పట్టిస్తున్నా అంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఎట్లా కొట్లాడినామో తెలంగాణ ఉద్యమంలో, ఇలా హైదరాబాద్లో కూడా అనేక లక్షల మంది పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కి వస్తే వాళ్ళు వేసుకున్న గుడిసెలు 60 గజాల 30 గజాలలో ఉన్న గుడిసెలు, 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం వేసుకున్న గుడిసెలు, ఆల్రెడీ పట్టాలు పొందిన ఇండ్లకు, ఇంటి నంబర్లు ఉన్న ఇండ్లకు కూలగొడతా ఉంటే మళ్ళీ దాని మీద కూడా కొట్లాడి ఆపింది మీ బిడ్డనే అనే విషయం మీరు మర్చిపోకండి. మూసీ నది పేరిట ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేసిండు.